హాయ్! వెల్కమ్ టు కిషోర్ కోనసీమ. ఏడో రోజు అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారి నైవేద్యంగా కదంబాన్ని నివేదిస్తారు. ఈ కదంబాన్ని ఈజీగా, సింపుల్‌గా ఇలా తయారు చేసుకోవచ్చు. కుక్కర్‌లో ఒక గ్లాసు బియ్యం, అర గ్లాసు కందిపప్పు వేసి శుభ్రంగా కడిగి, 5 గ్లాసులు నీళ్లు వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి 30 నిమిషాలు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టి 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్‌లో రానివ్వాలి. మరొక గిన్నె తీసుకొని దాంట్లో 3 గ్లాసులు వాటర్ వేసుకొని, చిలకడ దుంప ముక్కలు, సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు, ములక్కాడ, ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ముక్కలకి సరిపడేంత ఉప్పు కూడా వేసుకోవాలి. అవి మెత్తగా ఉడికిన తర్వాత ఒక కప్పు చింతపండు పులుపు కూడా వేసుకొని మరగనివ్వాలి. ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత ఉడికించిన అన్నంను కూడా పులుసులో వేసుకొని ఉడికించుకోవాలి. ఉడుకుతున్న అన్నంలో ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పొడి, రుచికి సరిపడేంత ఉప్పు వేసుకొని, అవన్నీ బ్యాలెన్స్ అవ్వడానికి ఒక టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసి ఉడికించుకోవాలి. అది ఉడుకుతూ ఉన్నప్పుడు ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. మరొక గిన్నె తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, 4 కరివేపాకు రెమ్మలు, కొద్దిగా ఇంగువ వేసుకొని వేపుకోవాలి. ఆ తాలింపుల్ని ముందుగా రెడీ చేసుకున్న కదంబంలో వేసి కలుపుకోవాలి. కదంబం చూడడానికి సాంబార్ రైస్ లాగే ఉంటుంది కానీ, దానిలో ఉల్లి, వెల్లుల్లి ఏమీ వాడరు. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి, అమ్మ అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ